వెల్ఫేర్ హాస్టల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అదృష్టం మీకు. వీక్లీ ట్వైస్ చికెను, ఎవ్రీడే ఎగ్, మార్నింగ్ మిల్క్, నైట్ ఫ్రూటు, ఈవినింగ్ స్నాక్స్, ఆఫ్టర్నూన్ కర్డు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి కదా. ఒక 40 ఏళ్ల క్రితం ఎలా ఉండేది తెలుసా? ఎర్రటి అన్నం, పొద్దున్న టిఫిన్, పచ్చడి. పచ్చడి అంటే అదేమన్నా రోట్లేసి దంచేది కాదు. ఎర్రకారంలో నీళ్లు పోసి కొన్ని ఎర్రగడ్డలు ఆనియన్స్ వేసి అట్లా కల్పిస్తారు. అది కలుపుకొని తినాల. మళ్ళీ మిల్క్ గిల్క్ ఎంత ఏం లేదు. మధ్యాహ్నం పసుపు నీళ్ళు, సాంబార్ పసుపు నీళ్ళల్లో ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది. అంటే కందిపప్పు భూతద్దం తీసుకొని ఎదకాలి, కనపడదు ఎక్కడ అంటే వేస్తే కదా, ఏదో 4 మెతుకులు అట్లా వేస్తారు. వైట్ రైస్ అంతే, ఇంకేం లేదు. మీరు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు కదా, నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు కదా మీకు, అప్పుడు అదంతా లేదు. నైటు అన్నము మీకు బోధ కొట్టాలు తెలుసా, గుడిసెలు తెలుసా, వర్షం పడినప్పుడు నీళ్లు కారుతాయి ఎర్రగా తెలుసా, సూర్ నీళ్ళు అంటాం మేము మా రాయలసీమలో. అట్లుంటుంది రసం. అంటే అంత పతలాగా, టమాటా కనపడదు, ఏం కనపడదు. మజ్జిగ, నీళ్ళు ఎక్కువ, పెరుగు తక్కువ, మజ్జిగ. ఆ మజ్జిగ అన్నంలో పోస్తే చెక్క పురుగులు నల్లగా తేలుతాయి పైన. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని తినేవాళ్ళు. అది వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి ఒక 40-50 ఏళ్ల క్రితం. ఈరోజు మీకు అద్భుతంగా ఇస్తూ ఉంది ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాస్టల్స్కు పిల్లలకు మంచి భోజనాలు పెట్టాలా, మంచి అకామిడేషన్ ఇవ్వాలా. ఎందుకంటే డబ్బులు ఆ విధంగా కేటాయిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకు మీరు చాలా అదృష్టవంతులు అంటున్నాను.